హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా జయంతి యాక్ట్రెస్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి ఇవన్నీ సొరకాయలు ఎండుమిర్చి చూపిస్తున్నానని చెప్పి అనుకుంటున్నారా? ఏం లేదు, మనకి ఈజీగా తొందరగా అయిపోయే బండ పచ్చడి అనమాట. అంటే బండ పచ్చడి అంటే అంటే ఇన్స్టెంట్ సొరకాయ పచ్చడి. యాక్చువల్గా ఏంటంటే సొరకాయకి తొక్క తీస్తారు కదా, నేను తొక్కు తీయకుండా, ఎందుకంటే ఈ తొక్కులోనే బలం ఉంటుంది కాబట్టి ఈ తొక్కు ఇలాగే ఉంచేసి ఈ సొరకాయని ముక్కల కింద చేశాను అనమాట. అలాగే కొంచెం ఒక చిన్న ముక్క అల్లం కూడా వేసుకున్నాను, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే కొంచెం అంటే అన్ని పచ్చిమిరపకాయలు కాకుండా కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం అంటే ఒక 4-5 ఎల్లిపాయలు కూడా వేసేసాను అనమాట. ఎందుకంటే అన్నీ సపరేట్ కాకుండా అన్నీ ఒకటేసారి వేసి, అంటే మన ఇన్స్టెంట్ అని చెప్తున్నాను కదా, ఒకటేసారి వేసి మనం పచ్చడి ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సరేనా? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇప్పుడు స్టవ్ వెలిగించాను, ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఇప్పుడు ఇవన్నీ మనం కొంచెం నూనెలో వేసి ఫ్రై చేయాలన్నమాట. అంటే కొంచెం ఉడకబెట్టాలి. అంటే మామూలు టేబుల్ స్పూన్ అయితే ఒకటి, లేదంటే కొంచెం పెద్ద స్పూన్లో నూనె తీసుకున్నాను, ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి కదా అందులో. సో ఇగో ఇవన్నీ కూడా నేను వేసేసాను. ఆల్రెడీ వీటన్నిటిని కూడా నేను చక్కగా కడిగి చూసారుగా బుట్టలో పెట్టాను, కడిగి ఆరబెట్టాను అనమాట. ఇదిగోండి మొత్తం అన్నీ ఒకటేసారి వేసేసాను. కొంచెం సేపు నూనెలో ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయితే అంటే ఉడకాలి కదా మనకి పచ్చడి చేయాలి అంటే. ఇదిగోండి ఇది అయ్యేటప్పటికి కనీసం మనం అంటే సిమ్లో పెట్టుకుందాము. మళ్ళీ హైలో పెట్టుకుంటే గబుక్కున కిందంతా మాడిపోతుంది కాబట్టి హైలో పెట్టేసుకుందాం. అదే సిమ్లో పెట్టుకుందాము. అప్పుడప్పుడు పొరపాట్లు దొరుకుతూ ఉంటాయండి మాటల్లో, క్షమించేయాలి. ఇదిగోండి పెట్టాను కదా కాసేపు. ఇదిగోండి ఎలా ఉడుకుతుందో చూద్దాం ఒక్కసారి. కొంచెం మెత్తబడుతుంది ఇంకా, ఎందుకంటే ఇదిగో సొరకాయల్లో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోవాలన్నమాట. కొంచెం మొత్తం ఈ ముక్కలన్నీ కూడా చాలా దగ్గర అయిపోవాలి. ఇదిగో ఈ నీళ్ళు నూనె అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దగ్గరకు అయిపోవాలన్నమాట. మళ్ళీ ఒక 5 to 10 minutes పెట్టి ఉంచాల్సి వస్తుంది. ఇదిగోండి మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉంచుదాం. ఇదిగోండి మళ్ళీ ఒక 5 minutes అయింది కదా, ఒకసారి చూద్దాము. అయిపోయింది, ముక్కంతా మెత్తబడుతుంది, కింద అడుగంటుతుంది. ఇంకా మనం ఆపేసేయచ్చు అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు దీన్ని కాసేపు మనం చల్లారబెట్టాలి, ఎందుకంటే వేడివేడిగా మనం గ్రైండ్ చేయలేము అలా అని చెప్పి నోరలేం కదా. ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు దీన్ని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఇదిగోండి చల్లారింది, దాన్ని మిక్సీలోకి తీసుకున్నాను. ఇదిగో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు దీన్ని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి పచ్చడి అదే మిక్సీ చేసేసాను. ఇప్పుడు బాండి పెట్టాను. నేను ఇదే బాండీలో నూనె వేసుకుంటున్నాను. చెప్పండి, తిరగమాత పెట్టాలి. ఇప్పుడు మనం నూనె వేసుకుంటున్నాను. నూనెలో ఫస్ట్ ఒక స్పూను మినప్పప్పు, గుండు మినప్పప్పు వేసాను. ఒక 1/2 స్పూను ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర వేసాను. కొంచెం అంటే ఇది ఇష్టం ఉంటే వేసుకోండి, లేతలేదు. మామూలుగా అయితే ఎక్కువ పచ్చళ్ళలో వేయను, కానీ కొంచెం ఇది బండ పచ్చడిలాగా అన్నాం కదా మనం, అందుకోసం ఇన్స్టెంట్ది. కొంచెం శనగపప్పు వేస్తున్నాను దీంట్లో. శనగపప్పుతో పాటు కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను నేను. అంటే కొంచెం అయిన తర్వాత, కొంచెం ఇది తిరగమాత వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేస్తాను. ఎందుకంటే ముందర వేసేస్తే ఎండుమిరపకాయలు నూనెలో కొంచెం బాగా ఫ్రై అయిపోయి నల్లగా అయిపోతుంది. అందుకోసం అది మరీ నల్లగా అవ్వకూడదు, వేగాలి. కానీ ఇదిగోండి ఇది కొంచెం తిరగమాత అయిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇదిగో తిరగమాత కొంచెం మినప్పప్పది ఎర్రబడుతుంది. ఒక 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో. అలాగే ఇందాక మనం
వేసుకున్నామంటే నేను చూపించాను కదా, ఎల్లిపాయలు వేసాను. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తానంటే తిరగమాతలో ఇంకొక 3-4 ఎల్లిపాయల్ని ఇగో కచ్చాపచ్చగా దంచి ఇందులో వేస్తున్నాను. వేసాను కదా కచ్చాపచ్చగా దంచి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని ఇప్పుడు తిరగమాతలో వేస్తున్నాను. ఎందుకంటే ఇది అంటే పచ్చడి మనం కలుపుకొని తింటూ ఉంటే కనుక ఇది అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం రుబ్బుకున్న పచ్చడి వేసేస్తున్నాను. ఇదిగోండి. అయిందా? ఇప్పుడు ఏంటంటే అసలు మామూలుగా ఏంటంటే పసుపు అది ముందరే వేసుకోవాలి, కానీ నేను ఇప్పుడు చివర్లో ఇప్పుడు వేస్తున్నాను. అలాగే మనము ముక్కలు అవి తరుక్కున్నప్పుడు చాలా ఎక్కువగా అనిపించింది. ఒక్కొక్కసారి ఏంటంటే ఉప్పు అది మనకి అందాజా తెలీదు, ఎక్కువ అవుతుందని చెప్పి ఇప్పుడు పచ్చడిని చూసి ఎంత ఉప్పు అనేది రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీంతోపాటు నేను ఏంటంటే ఉప్పు పసుపు వేసాను కదా, ఒక స్పూన్ కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను నేను ఇందులో. సో ఇప్పుడు ఇది కొంచెం బాగా కలిపేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర అంటే ప్రస్తుతానికి కొత్తిమీర కరివేపాకు లేదు, అందుకోసం నేను అది వేయడం లేదు. అది కూడా వేస్తే చాలా చాలా బాగుంటుంది. సరే ఇన్స్టెంట్గా ఇది చేస్తున్నాను కదా చూపిద్దాం అన్నట్టుగా చేశాను అనమాట. ఇదిగో చూసారా, ఇది ఇలా కొంచెం తిరగమాతలో బాగా కలిపేసేయాలన్నమాట. ఇది ఒక 2-3 రోజులు మనకి ఉండాలి అనుకుంటే కనుక కొంచెం నూనెలో ఇలా కాసేపు ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేసేయాలి. అప్పుడు ఇది అయిందండి. ఒక్క 2 నిమిషాలు చూద్దాము. చూసారా మొత్తం పచ్చడంతా ఇగో మొత్తం అదే బాండీకి అతుక్కోకుండా వస్తుందంటే ఇంకా మనం తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇదిగోండి రెడీగా బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని చక్కగా అంటే కొంచెం బాగా వేడివేడిగా ఉంది, కొంచెం ఇప్పుడు వేడి అన్నం పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి దాని రుచి సూపర్గా ఉంటుంది. ఏమండి మీరు కూడా ట్రై చేస్తారు కదా, చేయండి. అలాగే పద్మా జయంతి యాక్ట్రెస్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చేసాం కదా, ఇగో సర్వ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వేడి అన్నం పెట్టుకున్నాం, 2 స్పూన్ల నెయ్యి వేసి ఇదిగో సొరకాయ పచ్చడి. అబ్బో అసలు కలర్ సూపర్గా ఉందండి. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఏమండి దీంట్లో కాంబినేషన్ ఏంటో తెలుసా? మంచి ఆమ్లెట్ అండి. ఆమ్లెట్ ఉన్నా లేకపోతే ఏదన్నా డ్రై ఐటమ్స్, ఏదన్నా చామగడ్డ ఫ్రై అట్లాంటివి ఏమైనా ఐటమ్స్ ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి మీ అందరికి ఒక ముద్ద. ఇదిగోండి, అబ్బా చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా, చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.